సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మంచినీళ్ల బండ గ్రామంలో కలకలం రేపిన బోయిని రాజలక్ష్మి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ మేరకు సిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కుటుంబ కలహాల నేపథ్యంలో రెండవ భార్య రాధనే హత్య చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. మంచినీళ్ల గ్రామానికి చెందిన బోయిని కనకయ్యకు ఇద్దరు భార్యలు. అయితే వారిలో పెద్ద భార్య రాజలక్ష్మి పెత్తనం పెరిగిపోయిందని, రెండవ భార్య రాధ పగతో దాడి చేసి హత్య చేశారని తెలిపారు. ఈ మేరకు రాధపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని పేర్కొన్నారు. డే బిఫోర్ యెస్టర్డే నైట్ అక్కన్నపేట్ పోలీస్ స్టేషన్ హుస్నాబాద్ డివిజన్లో ఈ మర్డర్ కేసు ఒకటి బేసిక్లీ రాబరీగా ఇనిషియల్గా రిపోర్ట్ అయ్యి మళ్ళీ విక్టిమ్ చనిపోతూ మర్డర్ కేసులో కన్వర్ట్ అయిన మ్యాటర్ రిపోర్ట్ అయింది. సో మంచినీళ్ళ బండ విలేజ్లో ఇన్సిడెంట్ జరిగిందండి. దీంట్లో అరౌండ్ ఈవినింగ్ అవర్స్లో 9:30 to 10 ఆ టైంలో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ ఒక విక్టిమ్ లేడీ దగ్గర ఈ చైన్ స్నాచింగ్ అంటే జ్యువెలరీ తను వేసుకున్న చైన్ ఇయర్ రింగ్స్ స్నాచ్ చేసుకొని అన్నోన్ పర్సన్స్ ఎస్కేప్ అయ్యారు, అసాల్ట్ చేశారు. బ్లీడింగ్ ఇంజురీస్తో విక్టిమ్ ఉంది. దిస్ వాస్ ది ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్. సో ఇది మొత్తం అక్కడ ఇమ్మీడియట్గా మా టీమ్స్ సీన్ విజిట్ చేసి మళ్ళీ లేడీ లేటర్ ఆన్ షీ డైడ్ డ్యూరింగ్ ట్రీట్మెంట్. సో మల్టిపుల్ ఇంజురీస్ ఉండినాయి తనకి, ఎస్పెషలీ ఫేస్ మీద ఫ్రాక్చర్స్, ఫేషియల్ ఫ్రాక్చర్స్ అండ్ అదర్ మల్టిపుల్ కన్ఫ్యూజన్స్ బాడీ మీద ఉండేది. సో ఇనీషియల్ ప్రిలిమినరీగా చూస్తేనే ఇది ఒక రాబరీ లాగా అనిపించలేదు. యూజువల్ రాబరీ ఎంఓస్ చూస్తుంటే దాంతో మ్యాచ్ అవ్వలేదు. ఏదో వేరే రీజన్ వెండటాతోనే ఇది జరిగినట్టు మాకు ప్రిలిమినరీగానే తెలిసింది. సో దీనిలో ఫర్దర్గా మొత్తం డీటెయిల్స్ వెరిఫై చేస్తే ఇప్పుడు ఈ ఫ్యామిలీలో ఇద్దరు వైఫ్స్ అండి పర్సన్కి. చనిపోయిన ఆమె ఏమో పెద్ద వైఫ్ అండ్ ఇప్పుడు మర్డర్ అక్యూజ్డ్గా మాకు ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చిన ఆమె ఏమో చిన్న వైఫ్, ద యంగర్ వైఫ్ ఆఫ్ ది పర్సన్. ఈయన బోయిని కనకయ్య అని 52 years old ఆయన. ఈయన ఇద్దరు పిల్లలు. సో ఇప్పుడు చిన్న వైఫ్ షీఈస్ ద వన్ హూ హ్యాస్ కమిటెడ్ దిస్. బేసిక్లీ లాంగ్ స్టాండింగ్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ బిట్వీన్ దెమ్. ఇద్దరు వైఫ్స్ ఉండటం వలన ఈ గోల్డ్ మీద లేదంటే జనరల్ చిన్న క్వారల్స్ ఓవర్ ద కోర్స్ ఆఫ్ టైమ్ అంటే లాస్ట్ 15-20 years నుంచి నడుస్తున్న డిస్ప్యూట్స్ ఇది. ఆ రోజు కూడా వాళ్ళిద్దరి మధ్యలో సమ్ ఆర్గ్యుమెంట్స్. ఈయన ఏమో బయట హమాలీగా వర్క్ చేస్తున్నాడు హస్బెండ్. సో వీళ్ళిద్దరూ ఇంటి దగ్గర ఉండి చిన్న డిస్ప్యూట్స్లో పెద్దగా అయిపోయి ఆమె పనుకున్న టైంలో ఈయన అక్కడ ఉన్న స్టిక్తో తన మీద అసాల్ట్ చేశారు. అది చేసే వరకు ఫస్ట్ షాట్కే కొంచెం ఇమీడియట్గా బ్లీడింగ్ ఇంజురీస్ అండ్ ఆమె రెస్పాండ్ చేసే పరిస్థితి లేదు. సో దాని తర్వాత ఈమె భయపడి ఇంకా ఫర్దర్ ఫేస్ మీదనే అసాల్ట్ చేసే వరకు కంప్లీట్లీ ఆమె అన్కాన్షియస్ స్టేట్లో వెళ్ళిపోయింది.